భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో ఎలాంటి గ్రంథాలు చదవకుండానే ఎలాంటి దీక్షలు తీసుకోకుండానే కేవలం ఆత్మానుభూతితో మహర్షిగా మారిన మహానుభావుడు శ్రీ రమణ మహర్షి. ఈ కథ ఒక రాజప్రాసాదంలో పుట్టిన యోగి కథ కాదు, అడవుల్లో తిరిగిన సన్యాసి కథ కాదు. ఇది మనలాగే సాధారణ బాలుడిగా పుట్టి ఒక్క క్షణంలో ఆత్మజ్ఞానాన్ని పొందిన మహర్షి కథ. రమణ మహర్షి జన్మనామం వెంకటరామన్. 1879 సంవత్సరంలో తమిళనాడులోని తిరుచులి అనే చిన్న గ్రామంలో ఆయన జన్మించారు. తండ్రి సుందరమయ్యర్, న్యాయవాది, తల్లి అలగమ్మాళ్. చిన్ననాటి వెంకటరామన్ ఇతర పిల్లల్లాగే ఉండేవాడు. ఆటలు, చదువు, స్నేహితులు, ఎలాంటి ఆధ్యాత్మిక లక్షణాలు అప్పట్లో కనిపించేవి కావు. కాని ఒక విశేషం మాత్రం ఉండేది. అది అసాధారణ ధైర్యం మరియు లోతైన మౌనం. జీవితం మలుపు తిరిగిన రోజు. వెంకటరామన్కు సుమారు 15 సంవత్సరాలు వయసు. ఒకరోజు అకస్మాత్తుగా ఆయన మనసులో ఒక భయం వచ్చిపడింది. ఏమిటి, నేను చనిపోతున్నానేమోనని. అది సాధారణ భయం కాదు, కాని ఆ భయం పూర్తిగా నిజమైనట్లు అనిపించింది. వెంకటరామన్ నేలపై పడుకుని తన శరీరాన్ని గమనించసాగాడు. ఈ శరీరం చనిపోతే, నా శ్వాస ఆగితే, నా శరీరం కదలకపోతే, అయితే నేనెవరు? అప్పుడు ఆయన లోపల ఇలా అనుకున్నాడు. ఈ శరీరం నేను కాదు, ఈ శ్వాస నేను కాదు, ఈ మనస్సు కూడా నేను కాదు. అయితే నేను చనిపోలేదు, నేను ఎప్పుడూ ఉన్నాను. ఆ క్షణంలోనే అహంకారం కరిగిపోయింది. నేను అనే నిజస్వరూపం స్పష్టమైంది. ఇదే రమణ మహర్షి జీవితంలోని మహాక్షణం. ఎలాంటి గురువు లేకుండా, ఎలాంటి మంత్రం లేకుండా కేవలం ఆత్మవిచారంతో జ్ఞానం పొందిన మహర్షి. ఆ రోజు తరువాత వెంకటరామన్ పూర్తిగా మారిపోయాడు. చదువుపై ఆసక్తి తగ్గింది, మాట్లాడటం తగ్గిపోయింది, లోతైన మౌనం అలవాటైంది. కాని లోపల మాత్రం అపారమైన శాంతి. ఒకరోజు వెంకటరామన్ ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి బయల్దేరాడు. జేబులో కొద్ది డబ్బు, మనసులో అపారమైన శాంతి. తిరువన్నామలై చేరుకున్నాడు. అక్కడ ఉన్న అరుణాచలేశ్వర ఆలయం లోపలికి వెళ్లాడు. ఆ గర్భగుడి ముందు నిలబడి తన హృదయం పూర్తిగా కరిగిపోయినట్లు అనిపించింది. ఇదే నా గమ్యం. అక్కడితో వెంకటరామన్ జీవితం ముగిసింది. శ్రీ రమణ మహర్షి జీవితం ప్రారంభమైంది. మౌనమే మహోపదేశం. అరుణాచలం వద్ద రమణ మహర్షి సంవత్సరాలపాటు మౌనంగా తపస్సు చేశారు. ఆయన మాట్లాడలేదు, బోధించలేదు. కాని ఆయన దగ్గర కూర్చున్నవారికి మనస్సు ఆగిపోయేది, శాంతి అనుభవమయ్యేది. అందుకే ఆయన అన్నారు, నా ఉపదేశం మాటల్లో కాదు, నా మౌనంలో ఉంది. తిరువన్నామలై చేరుకున్న తరువాత శ్రీ రమణ మహర్షి ఆలయంలోనే కాకుండా పర్వతం చుట్టూ ఉన్న గుహలలో నివసించారు. విరూపాక్ష గుహ, స్కందాశ్రమం, ఇవి ఆయన తపస్సుకు సాక్ష్యాలు. ఆ రోజుల్లో రమణ మహర్షి తన శరీరాన్ని కూడా పట్టించుకోలేదు. తినే ఆలోచన లేదు, నిద్ర గురించి ఆలోచన లేదు, దేహం ఉన్నదనే స్పృహ కూడా తక్కువ. అంత లోతైన ఆత్మస్థితిలో ఉండేవారు. మౌనమే మహర్షి భాష. అనేకమంది సాధకులు ఆయన వద్దకు వచ్చేవారు. వాళ్లు ప్రశ్నలు అడిగేవారు. కాని రమణ మహర్షి ఎక్కువగా మౌనంగానే ఉండేవారు. ఆ మౌనం మాత్రం ఖాళీ కాదు, జ్ఞానంతో నిండిన మౌనం. ఆయన దగ్గర కూర్చున్నవారికి మనస్సు ప్రశాంతంగా మారేది, ఆలోచనలు ఆగిపోయేవి, తెలియని ఆనందం అనుభవమయ్యేది. అందుకే భక్తులు అన్నారు, మహర్షి మౌనం మా మనసును మాట్లాడించింది. ఒకరోజు రమణ మహర్షి తల్లి అలగమ్మాళ్ అరుణాచలానికి వచ్చారు. నాయనా, ఇంటికి రా అని వేడుకుంది. కాని మహర్షి మాట్లాడలేదు. ఆయన ఒక కాగితంపై ఇలా రాశారు, ఎవరికి ఏది రావాలో దైవమే నిర్ణయిస్తుంది, ఎవరూ దాన్ని మార్చలేరు. తల్లి అర్థం చేసుకుంది. ఆమె కూడా అక్కడే ఉండిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత అలగమ్మాళ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆఖరి క్షణాల్లో రమణ మహర్షి తన చేతులను తల్లి హృదయం మీద ఉంచారు. ఆ సమయంలో ఆయన మౌనంగా ఆమె ఆత్మను శాంతిలోకి నడిపించారు. తల్లి మోక్షం పొందిందని అందరూ విశ్వసించారు. ఆ సంఘటన తరువాత అక్కడే తల్లి సమాధి నిర్మించబడింది. అదే శ్రీ రమణాశ్రమంకు ఆరంభం. శ్రీ రమణాశ్రమంలో ఎలాంటి ఆడంబరం లేదు. మహర్షి జీవితం చాలా సరళం. నేలపై కూర్చోవడం, అందరితో సమానంగా భోజనం, జంతువుల పట్ల అపార కరుణ. ఆయన ఆశ్రమంలో ఆవులు, కుక్కలు, కోతులు అన్నింటినీ ఒకే దృష్టితో చూశారు. అంటే అన్నీ అదే ఆత్మస్వరూపాలు అనేదే ఆయన భావన. మహర్షి ఉపదేశం చాలా సులువు. ఒక భక్తుడు అడిగాడు, స్వామీ,
మోక్షం ఎలా పొందాలి? రమణ మహర్షి సులభంగా చెప్పారు. నీకు నువ్వే ఎవరో తెలుసుకో. అంతే. ఎలాంటి పూజలు, ఎన్ని యాత్రలు, అవన్నీ అవసరం లేదు అన్నారు. ఆత్మవిచారం చాలు. నేను ఎవరు? ఇది ప్రశ్న మాత్రమే కాదు, ఇదే మార్గం, ఇదే సాధన, ఇదే మోక్షానికి దారి. నేను ఎవరు అంటే ఏమిటి? చాలామంది అనుకుంటారు, నేను ఈ శరీరాన్ని కాదా, నేను ఈ మనస్సుని కాదా, నేను నా పేరు, నా సంబంధాలు కాదా? రమణ మహర్షి స్పష్టంగా చెప్పారు, నువ్వు ఇవేవీ కాదు. శరీరం మారుతుంది, మనస్సు మారుతుంది, ఆలోచనలు వస్తాయి, పోతాయి. కాని వీటిని గమనిస్తున్నది ఎవరు? అదే నిజమైన నేను. ఆత్మవిచారమంటే ఆలోచనల్ని అణచడం కాదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. రమణ మహర్షి చెప్పారు, ఆలోచనల్ని పోగొట్టాలని ప్రయత్నించవద్దు. ఆలోచన వచ్చిన చోటికే తిరిగి వెళ్ళు. అంటే ఆలోచనతో పోరాటం కాదు, ఆలోచన మూలాన్ని తెలుసుకోవడం. అదే ఆత్మవిచారం. చాలామంది అడిగారు, స్వామీ, ఇంట్లో ఉండి పనిచేస్తూ ఈ సాధన చెయ్యవచ్చా? రమణ మహర్షి సమాధానం, ఎక్కడ ఉన్నా చెయ్యవచ్చు, ఎప్పుడైనా చెయ్యవచ్చు. కోపం వచ్చినప్పుడు ఈ కోపం ఎవరికి? బాధ వచ్చినప్పుడు ఈ బాధ ఎవరికి? ఆనందం వచ్చినప్పుడు ఈ ఆనందం ఎవరికి? చివరకు ఒకే ప్రశ్న మిగులుతుంది, నేను ఎవరు? భక్తి, కర్మ, జ్ఞానం అన్నీ ఒకటే. కొంతమంది అన్నారు, స్వామీ, భక్తి మార్గం మంచిదా, జ్ఞానమార్గం మంచిదా? రమణ మహర్షి చిరునవ్వుతో చెప్పారు, నిజమైన భక్తి కూడా నిన్ను నేను ఎవరూ దగ్గరికే తీసుకెళ్తుంది. దేవుడికి పూర్తిగా అర్పించుకోవడం అంటే అహంకారాన్ని వదలడం. అదే జ్ఞానం. భయానికి ఔషధం ఆత్మవిచారం. భయం ఎందుకు వస్తుంది? అంటే నేను శరీరం అనుకునే భ్రమ వల్ల. రమణ మహర్షి అన్నారు, నువ్వు చనిపోవు, చనిపోయేది శరీరం మాత్రమే. ఈ సత్యం అనుభవంలోకి వచ్చినప్పుడు భయం కరిగిపోతుంది. నీవు శరీరం కాదు, నీవు మనస్సు కాదు, నీవు ఆలోచన కాదు, నీవు అవన్నీ గమనిస్తున్న శుద్ధ చైతన్యం. అదే ఆత్మ, అదే నువ్వు. రమణ మహర్షి దగ్గరకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వచ్చేవారు. వాళ్ల ప్రశ్నలు సాధారణమైనవే, కాని సమాధానాలు అత్యంత లోతైనవి. స్వామీ, విధి ముందే నిర్ణయించబడిందా? మహర్షి సమాధానం, శరీరానికి సంబంధించిన పనులు విధి ప్రకారమే జరుగుతాయి. కాని నీవు శరీరం కాదు అని తెలుసుకుంటే విధి నిన్ను తాకదు. కర్మనుంచి విముక్తి ఎలా? కర్మ ఎవరు చేస్తున్నారు? ఈ ప్రశ్నను అడుగు. కర్తనే లేనప్పుడు కర్మ ఎక్కడుంటుంది? బాధ ఎందుకు వస్తుంది? నువ్వు శరీరాన్ని నువ్వే అనుకుంటున్నావు కాబట్టి. ఆ భ్రమ పోతే బాధ కూడా పోతుంది. దేవుడు ఎక్కడున్నాడు? నిన్ను తెలుసుకో, అదే దేవుణ్ణి తెలుసుకోవడం. కర్మ, భక్తి, జ్ఞానం, రమణ దృష్టి. రమణ మహర్షి ఎప్పుడూ మార్గాలను విడదీయలేదు. ఆయన దృష్టిలో కర్మ, భక్తి, జ్ఞానం అన్నీ ఒకే దారిలో కలుస్తాయి. కర్మమార్గం. నీవు చేసే పని దేవుడికి అర్పణగా చెయ్యి. ఫలితంపై ఆసక్తి వదిలివేయి. అహంకారం కరిగిపోతుంది. భక్తి మార్గం. పూర్తిగా దేవుడికి శరణాగతి. నీవే అన్నీ చేయిస్తున్నావు అనే నమ్మకం. అదే ఆత్మవిచారానికి దారి. జ్ఞానమార్గం. నేను ఎవరు? ఈ ఒక్క ప్రశ్నతో అహంకారం మూలమే కరిగిపోతుంది. 1950 సంవత్సరం. రమణ మహర్షి శరీరం క్రమంగా బలహీనమైంది. భక్తులు బాధపడ్డారు. మహానిర్వాణం. శరీరం విడిచిన క్షణంలో ఆకాశంలో ఒక మహాజ్యోతి అరుణాచలం వైపు ప్రయాణించిందని అనేకమంది చూశారు. రమణ మహర్షి శాశ్వత సందేశం. నీవు శరీరం కాదు, నీవు మనసు కాదు, నీవు అహంకారం కాదు, నీవు శాశ్వత సత్యం. నిన్ను నీవు తెలుసుకో. అదే జ్ఞానం, అదే మోక్షం, అదే శాంతి. అరుణాచల శివ.